మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి ఆపన్న ఆస్తం కోసం ఎదురుచూపు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన సాంబరి చంద్రశేఖర్ భూలక్ష్మి దంపతులు రోజువారీ కూలీలు కాగా వారి కుమారుడు సాంబరి హరీష్ 4 సంవత్సరాల నుండి విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. హరీష్కు కరెంట్ షాక్ తగలడంతో కుటుంబం రొడ్డున పడ్డదని విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మెట్పల్లి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మెట్పల్లి పట్టణానికి చెందిన హరీష్ విద్యుత్ సహాయక తాత్కాలిక ఉద్యోగిగా 5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ జూన్ 12న భర్తీపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి కరెంటు పోల్పై నుండి పడి గాయాలవ్వడంతో గ్రామస్తులు క్షతగాత్రుణ్ణి మెట్పల్లి పట్టణంలోని ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రేనా ఆసుపత్రికి తరలించారని అన్నారు. 2 నెలలు వైద్యం తీసుకున్నాక 2 కాళ్ళు అచేతనంగా మారి మంచానికే పరిమితం అయ్యాడని విద్యుత్ అధికారులు నామమాత్రంగా సందర్శించి చేతులు దులుపుకున్నారని అన్నారు. డ్యూటీ టైం అయిపోయిన తర్వాత లైన్మెన్ ఫ్రాంక్లిన్ విధులకు తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి కింద పడిన నన్ను లైన్మెన్ ఫ్రాంక్లిన్ పట్టించుకోలేదని హరీష్ వాపోయారు. ఇప్పటికీ 3 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి తనను పరామర్శించలేదని అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, తనకు భార్య 16 నెలల కూతురు కలదని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నానని హరీష్ అన్నారు. మాది మెట్పల్లి మండల్ మెట్పల్లి విలేజ్. సాంబర్ హరీష్ వాళ్ళ భార్యని. నా పేరు శ్రీజిత. మా పాప చైత్రశ్రీ 16 నెలలు. ఆయన పోలు మీదకించి పడి 3 months అయింది. వర్క్ తోటే ఆ రోజు వర్షం బాగా పడి పోల్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు. అప్పటికి 2 పోల్స్ ఎక్కిండు. ఇది లాస్ట్ వన్. ఒక 5 minutes అయితే దిగిపోతుండే. అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి. సో దానికి న్యాయం జరగాలి. 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. 1 month అవుతుంది ఇంటికి వచ్చి. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అయినా అన్యాయమైంది. మాకు న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది. తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్స్ ఎవరు కూడా మా దగ్గరికి అడగట్లేదు, రావట్లేదు. మాకు అన్యాయమైంది జరిగింది. న్యాయం కోసం కోరుతున్నాము. న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము. నా పాప తన ఇప్పుడు స్కూల్కి పోతుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది. సో అంతే. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పెళ్ళి భూలక్ష్మి, సంబార్ భూలక్ష్మి. మా కొడుకు మెట్పల్లి కాడ ఇంట్లో కొట్టి కాడ పనిచేస్తాడు. ఆఫ్టర్ చేస్తే లైన్ మీద ఎక్కించారు. మా కొడుకు కార్లు నడుము పనిచేస్తలేవు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఎప్పుడు ముందటకు వస్తలేడు. ఆయన 10 ఇంకా డ్యూటీ దిగేటోడు 11:30కు డ్యూటీ ఎక్కిపించిండు. ఆయన లైన్ మీద వేయాలి కదా. నా కొడుకుని ఎక్కిపించి ఈ పని చేసిండ్రు. మరి ఎట్లా మాట్లాడుతారో మాట్లాడేది సార్. కొడుకు భార్య పాప ఉన్నది, 14 నెలల పాప. ఆయనకు కార్లు చేతులు పనిచేస్తలేవు. నా కొడుకు నా ఎన్నోసార్లు వచ్చింది. అదే సార్, వచ్చినాక న్యాయం చేయాలి కదా సార్. మరి 1, 2 కూడా దూరుతున్నారు సార్. తల్లిదండ్రులు కొడుకు కూడా దూరుతున్నారు సార్. ఎంత అన్యాయం అది పోతున్నారు. మరి తల్లిదండ్రులు సార్ చూస్తాను వచ్చినా సార్. ఎక్కించిన వాడు రాలేదు సార్. తమ్మ ఎక్కించిన సార్ ఇంకా సూత్రం రాలేదు సార్. సచిన్న బతికి సూత్రం రాలేదు సార్. ప్రాంతం రాలేదు ఎక్కి ఏ
ఏది సార్ సచిన సేవలు లెక్క ఉన్నాడు సార్ సూత్రం రారా అంటే ఇవాళ పొద్దున వచ్చింది సార్ ఇంటికి ఏది సార్ సత్య సార్ ఇవాళ వచ్చింది పొద్దున సూత్రందుకు వీళ్ళు మనుషులు కాదా ఇంత ఘోరం సార్ ఇది తల్లిదండ్రులు సార్ వీళ్ళు ఎంత మనోవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా కనికరించారు వీళ్ళు కాడ పక్క సాయం చేయలేదు అంటలే ఎక్కించిన ప్రాంగీలు వచ్చిందా రాలేడు సూత్రం రాలేడు చేసినోడు అది 10 డ్యూటీ అయిపోతే 11:30 ఎక్కించిన డ్యూటీ ఎంత అన్యాయం ఇంటికి పోయినోడిని సాగొట్టింది కాక అలా ఏ సాపుడు ఇంతవరకు స్పందన లేదు ఒక్కసారి సూత్రం కదా ఏంటి సార్ అంటే ఇవాళ వచ్చిండు ప్రొద్దున ఇప్పుడు వచ్చిండు సార్ 3 నెలలకు వచ్చిండు సార్ ఇంటికి సూత్రకు శివం లేక పంటే వీళ్ళు 1, 2 కూడా ఎత్తుపోతున్నారు సార్ ఎంత అన్యాయం అది ఎవరైనా సార్ 10 ఏళ్ళ కొడుకు పుట్టుకడుగుతుంది లేదంటే 30 ఏళ్ళ కొడుకు పుట్టుకడుగుతుంది సార్ వీళ్ళు హాస్పిటల్ బిల్లు 6 లక్షల దాకా ఆడగట్టినట్టు అందరు చెప్తున్నారు హాస్పిటల్ ఖర్చు మేమే కట్టాలని అందరూ చెప్తున్నాడా కాదు సార్ మీరు చేయలేని అన్నదా సార్ వాడు కట్టిండా పార్కింగ్ కట్టిన వ్యక్తి కట్టిండా మీరు చెప్పండి సార్ కట్టినా అంటే మొత్తం దాఖలు మీరు నేను కట్టాలన్నాడు సార్ ఇప్పుడు నువ్వు సామం పుడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు లెటర్ కూడా ఏమైనా వచ్చిందంటే ఒకటి సీఎం నుంచి ఒక లెటర్ వస్తే 4 లక్షల కన్నా ఎక్కువ పెడతామంటే రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించిన 13 లక్షలు ఆ సార్ అయితే ఎంత శ్రమ పడ్డావు ఎందుకంటే మీకంటే బాధపడమే క్రెడిట్ కార్డు ఇష్టపడ్డా